Yes, we are talking to రూలింగ్ పార్టీ వ్యతిరేక ఓటు మాకే వస్తుందని టీడీపీ చెప్తుంది, భరోసా అని చెప్తుంది. మీరేమంటారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ స్టేటస్ కోసమైనా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని అన్ని అంశాల మీద పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నేను అన్ని అమలు చేపిస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పిన చంద్రబాబు గారు ఆయన ఎక్స్పీరియన్స్ దేనికి పనికొచ్చిందో ఇప్పుడు సమాధానం చెప్పాలి. కనీసం రాజధాని కట్టుకోవడానికి కూడా పనికిరాలేదు చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్. స్పెషల్ స్టేటస్ కోసమే నేను అలయన్స్ పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ తో ఏం సాధిస్తాము అన్న లెవెల్ కు దిగజారిపోయాడు అంటే ఎంతగా అమ్ముడుపోయారో, ఎంతగా దిగజారిపోయాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు అదే చంద్రబాబు గారు మళ్లీ ఏ బీజేపీనైతే తిట్టి 2019 లో బయటకు వచ్చాడో మళ్లీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. జనసేన గాని టీడీపీ గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేసిందని మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు? మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తానని మోడీ గారు చెప్తే 1 సంవత్సరం కూడా 10 ఏళ్లలో కనీసం మనకు ఒకసారి కూడా ఆలోచన చేయలేదు. మనకు స్పెషల్ స్టేటస్ ఇయ్యలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన మోడీ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు? పోలవరం కట్టని మోడీ గారికి, రాజధాని ఇవ్వని మోడీ గారికి, అసలు మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇన్ని హక్కులుంటే ఒక్కటి కూడా ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చని మోడీ గారితో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేసిన వారవుతారు? మోసం చేసిన వాళ్లతో మీరు పొత్తులు పెట్టుకోవడం ఏమిటి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రశ్నిస్తుంది. అట్లే వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి అని చంద్రబాబు గారిని కూడా తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు మళ్లీ ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎందుకు అమ్మాయి డిస్ట్రాక్టింగ్ మీ కెన్ యూ నాట్ డూ దట్ ప్లీజ్ ఎందుకు ఒక్కసారి కూడా నిజమైన ఉద్యమం చేయలేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు నిజంగా ప్రజల కోసం నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం చేయాలి అని మా భుజాన వేసుకుని స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు, ఊపిరున్నంత వరకు మేము పోరాటం చేస్తామని ఒక ఉద్యమం లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తీసుకుంది. అలాగే పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి ఇలాంటి అన్ని అంశాలను నెరవేర్చుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయని మా నమ్మకం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.